హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో దుబాయ్ ట్రిప్ ప్లాన్ ఎలా చేయాలి. నేను మీకు దుబాయ్ ట్రిప్ తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్లేసెస్ తక్కువ రోజుల్లో ఎలా కవర్ చేయాలి అని చెప్పబోతున్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు చాలా మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను. ఈ మనకి బెస్ట్ టైం టు విజిట్ ఈజ్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా మంచి ప్లెజెంట్గా ఉండే టైం అనమాట. మార్చ్ ఏప్రిల్లో కొంచెం ఎండగా ఉండొచ్చు, బట్ మేనేజబుల్. మీకు మరీ ఫిబ్రవరిలో ఆ టైంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి అవ్వదు అనుకుంటే మార్చ్ ఏప్రిల్ కూడా ఓకే. బట్ మే నుంచి అయితే ప్రాపర్గా ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఎండలు మనం భరించలేము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ కొన్ని అవుట్డోర్ అట్రాక్షన్స్ అయ్యి కూడా క్లోజ్ చేసేస్తారనమాట, ఎందుకంటే అంత ఎండగా ఉంటుంది. మనకి జనరల్ గా నవంబర్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఎక్కువ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, జనవరి, న్యూ ఇయర్ హాలిడేస్ అవన్నీ ఉండబట్టి వాళ్ళు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి హోటల్ ప్రైసెస్ కానీ అట్రాక్షన్స్ ప్రైసెస్ కానీ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు నవంబర్లో అయ్యి ఇంకా తప్పదు, అప్పుడే మనకి డిసెంబర్లోనే హాలిడేస్ వస్తున్నాయి వెళ్ళాలి అనుకుంటే కనుక జనరల్గా ఏమవుతుందంటే టూరిస్ట్ ఎక్కువ ఉండడం వలన హోటల్ ప్రైసెస్ అన్ని హైక్ అయిపోయి ఉంటాయి. చాలా స్టాండర్డ్ ప్రైస్ ఉండవు, ఆ టైంలో ఎక్కువ ఉంటాయి, అన్ సీజన్ అయితే తక్కువ ఉంటాయి అలా అనమాట. సో మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మాకు ఏదేమైనా సరే మేము ఆ టైంలోనే వెళ్ళాలి అనుకున్నారనుకోండి, మీరేం చేయొచ్చు అంటే అన్ని కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని ప్లాన్డ్గా వెళ్తే మాత్రం మీకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే డిసెంబర్లో వెళ్ళటం వలన మీకు షాపింగ్ ఫ్రీక్స్ అనుకోండి, మీకు షాపింగ్ ఆ టైంలో మీకు మంచి మంచి డీల్స్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత మీరు ఏ టైంలో విజిట్ చేస్తామనుకుని అది ఒకటి ఫిక్స్ అవుతారు కదా. ఫిక్స్ అయిన తర్వాత మనం దుబాయ్ వెళ్ళడానికి ఇంటర్నేషనల్ కాబట్టి మనం వీసా తీసుకోవాల్సి ఉంటుంది. వీసాలో మీకు మళ్ళీ రకరకాల వీసాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. అంటే ట్రాన్సిట్ వీసా, వర్క్ వీసా, విజిట్ వీసా. మనం జస్ట్ ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మనం విజిట్ వీసా తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ విజిట్ వీసాలో కూడా ఏవో ఉంటాయన్నమాట. అందులో మనకి ఏంటంటే సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ అలా ఉంటుంది. మనకి సింగిల్ ఎంట్రీ అంటే మీకు కావాలంటే మల్టిపుల్ ఎంట్రీ తీసుకోవచ్చు, సింగిల్ ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది. ఈ వీసా బుక్ చేసుకోవడానికి మనం ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ ద్వారా కానీ ఆన్లైన్లో కూడా మనం వీసాని బుక్ చేసుకోవచ్చు. వీసా బుక్ చేసుకునేటప్పుడు జనరల్గా ఏంటంటే మనకి 14 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 14 డేస్ వీసా, 30 డేస్ వీసా ఎలా ఉంటుంది. 30 డేస్కి 14 డేస్ వీసాకి పెద్ద ప్రైస్లో అంత చేంజ్ ఉండదు కాబట్టి 30 డేస్ తీసుకుంటే బెటర్. మనకి 1 వీక్లో వీసా వచ్చేస్తుంది. అండ్ సింగిల్ ఎంట్రీ వీసా, మనకి సింగిల్ ఎంట్రీ సరిపోతుంది జనరల్గా. సింగిల్ ఎంట్రీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు బుక్ చేసుకుని ఎప్పుడైతే వెళ్ళామో అక్కడి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఆ వీసా ఇంకా వ్యాలిడిటీ ఉన్నా మళ్ళీ వెళ్ళటానికి ఆ వీసా వ్యాలిడ్ కాదనమాట. దట్ ఈస్ సింగిల్ ఎంట్రీ. ఇప్పుడు మనం ఈ రోజు సపోజ్ లైక్ ఎనీ మంత్ ఆఫ్ 5th లో మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, జనవరి 5th బుక్ చేసుకున్నాం మనం వీసా. కానీ మన ప్లాన్ ఫిబ్రవరిలో ఎప్పుడో వెళ్తున్నాం అనుకోండి, ఫిబ్రవరి 15th మనం వెళ్ళామంటే మనకి ఫిబ్రవరి 15th నుంచి మార్చ్ 15th అదే మనకి వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే దుబాయ్లో స్టెప్ ఇన్ అయ్యామో ఆ రోజు నుంచి 1 month అన్నదనమాట. 30 డేస్కి అయితే కనుక మీకు 6,000 నుంచి 7,000 ఆ రేంజ్లో మీరు ఎప్పుడు బుక్ చేసుకుంటున్నారో అప్పుడు బట్టి చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అన్నది చెప్తారు. అండ్ మీకు వీసా అప్లై చేసేటప్పుడు మీ పాస్పోర్ట్ కావాల్సి ఉంటుంది. అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. పాస్పోర్ట్ షుడ్ బి వైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. వైట్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఒక ఫోటో తీసుకొని పాస్పోర్ట్ సైజ్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. విత్ ఇన్ 1 week మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే వీసా తీసుకున్నారో 1 weekలో వచ్చేసింది, బాగుంది. ఈ వీసా ఎప్పుడైతే మీరు వచ్చిందో చక్కగా మీ పాస్పోర్ట్ ఏంటి, వీసా ఏంటి ఒక జెరాక్స్ కాపీ మీరు సేఫ్గా పెట్టుకుంటే బెటర్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఒక PDF ఫార్మాట్ కూడా మీరు మొబైల్లో స్టోర్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం పాడేసుకుంటామని కాదు, జస్ట్ ఇన్ కేస్ ఎక్కడైనా మనకి మిస్ప్లేస్ అయినా కూడా మన గబాల్మన్ రెఫరెన్స్కి మనం ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ వీసా వచ్చేసింది. వీసా వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకు వీసా అప్రూవ్ అయి వచ్చిందో అప్పుడు మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలన్నమాట, ఫ్లైట్ టికెట్స్. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ ముందు బుక్ చేసేసాం, తర్వాత వారమే కదా అని వీసాకి అప్లై చేసి ఎందువల్ల రాలేదనుకోండి మనకి ఫ్లైట్ టికెట్స్ వేస్ట్ అవుతాయి. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వీసా అయిపోయిన తర్వాత మనకి ఎలాగో మన వీసా మనకేంటి, మనం దుబాయ్లోకి వెళ్ళిన తర్వాత నుంచే మనకి ఆ 1 month అన్నది వ్యాలిడిటీ ఉంటుంది. సో
మీరు వీసా వచ్చేసిన తర్వాత ఫ్లైట్ టికెట్స్ కూడా మనకి మేక్ మై ట్రిప్ అని లోకల్ ఏజెంట్స్ ఆన్లైన్ ఎన్నో చోట్ల నుంచి మనం ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే మీకు డీల్స్ చూసుకుంటూ చక్కగా కంపేర్ చేసుకుని ఏ టైంలో అయితే మీరు ఎప్పుడు కూడా ఈ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇంకొక 15 రోజులు ఉంది అలా కాకుండా చక్కగా ప్లాన్డ్గా ముందే బుక్ చేసుకుంటే కనుక ఫ్లైట్ టికెట్స్ మీకు తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇండిగో, గో ఎయిర్ ఇలాంటి ఎయిర్లైన్స్ అయితే మీకు ఇంచుమించుగా 15,000 నుంచి 20,000 ఈ రేంజ్లో టికెట్ రావచ్చు. అండ్ అదే ఎమిరేట్స్ అయితే బాగుంటుంది ఫ్లైట్. ఇండిగో అయితే మామూలుగా మన డొమెస్టిక్ ఫ్లైట్ లానే అనిపిస్తుంది. ఎమిరేట్స్ అయితే ఫీల్ అదంతా బాగుంటుంది, కానీ ఇంచుమించుగా డబుల్ ప్రైస్ పడుతుంది. మీకు ఒక 20 నుంచి 30,000 వరకు టికెట్ పడవచ్చు. సో మీరు డీల్స్ అవన్నీ చెక్ చేసుకుంటా ప్లాన్ చేసుకోవాలి ఫ్లైట్ అనేది. ఎప్పుడు కూడా ఫ్లైట్ మనం డొమెస్టిక్ అవ్వండి ఇంటర్నేషనల్ ఏదైనా సరే రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనం చక్కగా ప్లాన్ వేసుకోవాలి ముందు. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ఈ కొన్ని పర్టికులర్ ప్లేసెస్కి ఏంటంటే మనకి టికెట్స్ ఉంటాయి, ఎంట్రీ టికెట్స్ అనమాట. ఆ ఎంట్రీ టికెట్స్ పక్కాగా ముందుగానే బుక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ మీరు కనుక అక్కడ ఎవరైనా టూరిజం వాళ్ళతోటి వెళదాం అనుకుంటే కనుక అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో దానికి మీరు విడిగా టికెట్స్ తీసుకుని వెళ్ళటం అన్నది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో కాస్ట్ ఒకటే కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుందాంలే టికెట్ అని అక్కడ లైన్లో నుంచోవాలంటే ఎంత పెద్ద లైన్ ఉంటుందంటే చాలా టైం వేస్ట్ అనమాట. ఆల్రెడీ మనం పొద్దున ఏదో చూస్తాం, మళ్ళీ దీనికి వెళ్ళి అక్కడ లైన్లో నుంచి మళ్ళీ ఈవినింగ్ ఇంకోటి ఏదో చూడాలని ప్లాన్ చేసుకుని ఇక్కడ ఈ లైన్ల వల్ల మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు చెయ్యకూడనిది డోంట్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అప్పుడు ప్లాన్ చేసుకుందాం అన్నది నో. మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని ప్లాన్ అవ్వగానే టికెట్స్ కూడా బుక్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు కాస్ట్ వైజ్ తక్కువ అవుతుంది, ప్లస్ మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ తర్వాత మనం స్టేకి హోటల్ బుక్ చేసుకోవాలి. హోటల్స్లో ఏంటంటే మనకి హోటల్ బుక్ చేసుకోవచ్చు, ఎయిర్బిఎన్బి హోమ్ స్టేస్ అని ఉంటాయి బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హాస్టల్స్ కూడా ఉంటాయన్నమాట అక్కడ. సపోజ్ ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సింగిల్గా వెళ్దాము ఎక్స్ప్లోర్ చేద్దాము సరదాగా అని అనుకుంటే, వర్క్ ఎలా ఉంటుంది చూద్దాము అలా ఏమైనా ప్లాన్ చేసుకుంటే సింగిల్గా వెళ్ళే వాళ్ళకి హాస్టల్ రూమ్స్లా ఉంటాయి అనమాట. అది ఒక 1,500, 2,000 అలా ఉంటాయి. అది మీరు ఒక నైట్కి అలా ఉంటాయి కాబట్టి అలా ప్లాన్ చేసుకుని దానికి వెళ్ళవచ్చు సింగిల్ పర్సన్ అయితే కనుక. అదే ఫ్యామిలీస్ అయితే కనుక హోటల్ రూమ్స్ బెటర్. హోటల్ రూమ్స్ ఏంటంటే మీకు 2,500, 3 నుంచి అలా స్టార్ట్ అవుతాయి. అది కూడా మీరు ఎక్కడ రూమ్ తీసుకోవాలి అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో హ్యాపెనింగ్ ప్లేస్లో తీసుకుందాము అలా అని మీకు ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ అని ఉంటుంది మనకి దుబాయ్లో. అలా ఓల్డ్ దుబాయ్లో తీసుకుంటే కనుక మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అండ్ బుక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉన్న హోటల్ బుక్ చేసుకోవాలి. సో దట్ మనం ఇలా హోటల్ నుంచి బయటకు వచ్చామా మళ్ళీ క్యాబ్, బస్సు ఇవన్నీ కాకుండా డైరెక్ట్ మెట్రోకి వెళ్ళిపోతే మనకి టైం చాలా కలిసి వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు హోటల్ బుక్ చేసుకునేటప్పుడు చూడాల్సింది ఏంటంటే మనకి మెట్రో స్టేషన్ ఎంత దగ్గరలో ఉంది చూసుకోవాలి. అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండే హోటల్ అయితే చాలా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట మీకు. ఎందుకంటే మనకు అక్కడ ఫుడ్ అది కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. సో బ్రేక్ఫాస్ట్ చేసి మనం బయలుదేరాం అనుకోండి ఎనర్జెటిక్గా రోజంతా గడపగలుగుతాం. సో మనం ఎన్నో క్యాలరీస్ లూజ్ అవుతాం అనమాట. అంత నడవాలి, చాలా నడవాలి. అంటే అందులో మనం ఎక్కడికి వెళ్ళినా జనరల్గా అన్ని కవర్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. బట్ దుబాయ్లోని నడక అన్నది చాలా ఉంటుంది. సో మనకి ఎనర్జీ సేవింగ్ అన్నట్టు మనం పక్కాగా మంచిగా ఫుడ్ అది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ పొద్దుటే చేసేసి బయలుదేరారు అనుకోండి, మీరు ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అలసిపోకుండా మంచిగా తిరగలుగుతారు. అండ్ ఇంపార్టెంట్ ఫుడ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఈ అట్రాక్షన్స్ ఏవైతే ఇప్పుడు మనం ఏదైనా ప్లేస్ విజిట్ చేయడానికి అని వెళ్తాం కదా జనరల్గా, మనం ఏదో దుబాయ్ ఫ్రేమ్ అని అదని ఇలాగా అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. మీకు ఓకే అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు అయ్యో మన ఫుడ్ దొరకట్లేదు ఇక్కడ అలా అని చాలా మిస్ అవుతాము. దుబాయ్లో అట్లాంటి ప్రాబ్లమే ఉండదు అనమాట. అన్ని క్విజిన్స్ ఉంటాయి. అసలు ఇండియన్ ఫుడ్ అయితే భలే ఇక్కడ కూడా దొరకదు, ఎంత టేస్టీగా ఉండాలనిపించింది నాకైతే. సో ఫుడ్ దొరకదు అన్నది భయం ఉండదు, బట్ కొన్ని ప్లేసెస్లో కాస్ట్లీ ఉంటుంది అనమాట. సో అందుకని మీరేం చేయాలంటే చక్కగా సూపర్ మార్కెట్స్లో, మాల్స్లో అయ్యి కొంచెం కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవటము. ట్రిప్స్కి వెళ్ళిన ఈ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ శుభ్రంగా తినేసి ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో మన హ్యాండ్ బ్యాగ్లో, బ్యాక్ ప్యాక్లో పక్కాగా బ్యాక్ ప్యాక్ క్యారీ చేసుకుని వెళ్ళండి. ఫోన్స్ కానీ ఈ టికెట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో పెట్టేసుకుని మనం ఈజీగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ అంటే నాకైతే బ్యాక్ ప్యాక్ చాలా ఈజీగా అనిపించింది. కుకీస్ అని, కేక్ అలాంటివి పెట్టుకుంటే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం చూసే టైంలో అక్కడికో ఫుడ్ కోసం వెళ్ళడం ఇవన్నీ కూడా టైం వేస్ట్ కూడా అవుతుంది. ఇంకొకటి ఫుడ్డే కాదు, మనకి వాటర్ కూడా పిచ్చ కాస్ట్లీ.
అసలు మేము రోజు వాటర్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇలాగా సైట్ సీయింగ్ పొద్దునే బయలుదేరేటప్పుడు. ఒకరోజు ఈవినింగే కదా వెళ్తున్నాం, పెద్ద అవసరం ఉండదని చెప్పి వెళ్ళలేదు. ఆబ్వియస్లీ అక్కడ తిరిగేదానికి వాటర్ తాగని వాళ్ళు కూడా దాహం వేస్తుంది అనమాట. ఎంతో బాటిల్ అనుకుంటాను, అంత బాటిల్ 600 ఎంతో పే చేయాల్సి వచ్చింది. మేము ఏం చేస్తాం, దాహం వేస్తే డబ్బులు చూడం కదా, దాహం తీర్చడానికి మంచినీళ్ళు అవసరం. సో ఇంక చచ్చినట్టు కొనుక్కుంటాం అనమాట. సో అలాంటి తప్పు మీరు చేయకుండా, మీరు ఎవరైతే ఫ్యామిలీలో ఎవరెవరు వెళ్తున్నారో అందరూ చిన్న చిన్న బాటిల్స్ పెట్టుకుని చక్కగా కొంచెం వాటర్ పట్టుకెళ్ళిపోతే మాత్రం చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఏమైనా రంజాన్ టైంలో అది ప్లాన్ చేసుకుని వెళ్తుంటే అక్కడ ఫుడ్ బయట ఎక్కడ కూడా తినకూడదు అనమాట. మనం చెయ్యం కదా, మనకు అవన్నీ తెలియదు కాబట్టి మనం తినాలనుకుంటే మనం చూడండి రెస్ట్ రూమ్స్లోని మన కార్లో కూర్చుని అట్లా ఏమైనా మనం తెచ్చుకున్న ఫుడ్ ఉంటే కనుక అది తినేసి వెళ్ళిపోవచ్చు. అలా పబ్లిక్ ప్లేసెస్లో కూడా తినకూడదు అనమాట. ఆల్మోస్ట్ లైక్ మోస్ట్లీ రెస్టారెంట్సే ఉండవు. ఈ మధ్యన మరి అందరూ ఇంటర్నేషనల్ పీపుల్ ఉంటున్నారని చెప్పి కొంచెం రెస్టారెంట్స్ అవి కూడా ఓపెన్ ఉంటున్నాయంట. సో మీరు అది కూడా కొంచెం రంజాన్ టైం అయితే పక్కా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు ఫుడ్ తర్వాత మనం ప్యాకింగ్, మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్లాల్సింది ఏంటంటే, ఒక టైంలో అక్కడ మాల్స్లో కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికే చల్లగా ఉంటుంది అనమాట, భలే చల్లగా ఉంటుంది. సో పక్కాగా మీరు ఒక స్వెటర్ పెట్టుకుని వెళ్తే కనుక మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎండలుగా అయితే వేరే లెవెల్, మళ్ళీ చలి కూడా అలానే ఉంటుంది. సో స్వెటర్ క్యారీ చేయడం అయితే మస్ట్ అని చెప్తాను నేనైతే. అండ్ కంఫర్టబుల్గా వాక్ అన్నది ఇంకా అసలు మీ జీవితంలో నడవలేనంత నడుస్తారనమాట ఈ దుబాయ్ ట్రిప్లో. సో పక్కాగా మీరు షూస్, కంఫర్టబుల్ షూస్, నాకు షూ వీల్ అవ్వదు అనుకుంటే మీరు వాట్ ఎవర్ కంఫర్టబుల్ స్లిప్పర్స్ లాంటివి అన్నా సరే పక్కగా పెట్టుకుని, ఏయో హీల్స్లు అలాంటివి వేసుకున్నాం అనుకుంటే అస్సలు నడవలేక ఆఖరికి చేత్తో పట్టుకున్నా నడిచేస్తాం అనమాట మన చెప్పులు తీసేసి. సో ఆ బాధ లేకుండా మీరు కంఫర్టబుల్ షూస్ కానీ, లేకపోతే నాకు ఈ క్రాక్స్ బెటర్గా ఉంటాయి వాక్కి అంటే అవన్నీ సరే మాల్స్లో చాలా చాలా వాక్ చేయాలి. సో ఈ ప్యాకింగ్ వచ్చేటప్పటికి అది. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే షాపింగ్. షాపింగ్ అన్నది అన్లిమిటెడ్ అని చెప్పాలేమో నేను. అసలు ఎంత మంచి షాపింగ్ అంటే ఏం దొరకవు అబ్బాయి ఇక్కడ అన్నట్టు అనమాట. అందరం కూడా చంద్రముఖిలా అయిపోతాం అనమాట అక్కడికి వెళ్ళంగానే. బట్టలు అసలు వెస్ట్రన్ వేర్ అయితే బాబా మంచి బ్రాండెడ్ షాపింగ్ అనమాట. అన్నీ కూడా చాలా తక్కువకి వస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్, షూస్, తర్వాత యాక్సెసరీస్, పర్ఫ్యూమ్స్, మేకప్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువకు ఉంటాయి అనమాట. ఇంక ఎంత షాపింగ్ చేస్తామో అన్నది తెలియదు అన్నట్టు చేస్తాము. సో మీరు జనరల్గా అయితే ఒక 5 days సరిపోతుంది దుబాయ్ ప్లాన్ చేసుకోవాలంటే. 5 day ట్రిప్ ఈజ్ వెరీ మచ్ ఓకే. పద్ధతిగా ప్లాన్ చేసుకుని వెళ్తే 5 days సరిపోతుంది. లేదు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే మాత్రం ఇంకొక డే ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక మీకు షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. షాపింగ్ మాత్రం నేనైతే చెప్తా మిస్ అవ్వద్దని చెప్పి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేను చెప్పిన ఈ కాస్మెటిక్స్, బట్టలు, పర్ఫ్యూమ్లు ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా మంచివి దొరుకుతాయి. సో మీరు బడ్జెట్ కూడా అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ బడ్జెట్ అనేటప్పటికీ కరెన్సీ మనకి దుబాయ్లో దిరమ్స్ అనమాట. అక్కడ కరెన్సీ మన ఇండియన్ రూపీస్ 22 to 23 వ్యారీ అవుతూ ఉంటుంది కదా. ఆ టైం మీరు వెళ్ళే టైంకి ఎంత ఉందో చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మీరు దుబాయ్ వెళ్ళేటప్పుడు మీరు అక్కడ మనకి మనీ ఎక్స్చేంజ్లో క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా, అట్లా అన్నా వాడుకోవచ్చు. బట్ ఎవ్రీ టైము ఇంత అంతా మనం లెక్కలు వేసుకుని ఇలా చేసుకునే కంటే క్యాష్ క్యారీ చేయడం కంటే కార్డ్ అయితే బెటర్ అని నేను అంటాను. కార్డ్ అంటే మళ్ళీ మనం ఇక్కడ వాడే క్రెడిట్ డెబిట్ కార్డ్స్ కాదు, వాడచ్చు. బట్ అవి వాడితే మాత్రం ఎవ్రీ ట్రాన్సాక్షన్, అది చిన్నదవు 2 dirhams, 20 dirhams, 100 dirhams ఎంతైనా సరే మనకి 3%, 4% అలాగా మనకి ఛార్జ్ పడిపోతుంది అనమాట, ఎడిషనల్ ఛార్జ్. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫారెక్స్ కార్డ్లో మీరు కనుక ముందుగానే మనీ యాడ్ కాకపోతే ఇది క్రెడిట్ కాదు, డెబిట్ కార్డ్ అనమాట. ఇందులో మీరు ముందుగానే ఎంతో కొంత అమౌంట్ మీరు యాడ్ చేసేసుకున్నారనుకోండి. ఆ యాడ్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ అన్నా అవని అంటే యాడ్ చేసేటప్పుడు ఒక మినిమల్ ఛార్జ్ ఏదో ఉంటుంది, దాన్ని మీరు ఉంచుకొని అంటే వేసేటప్పుడే దిరమ్స్కి వేస్తున్నాం అన్నట్టు యాడ్ చేయాలి. మనీ యాడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ మనం ఇండియాలో మన కార్డ్ ఎలా వాడతామో అక్కడ అది వాడచ్చు. అండ్ మీకు ట్రాన్సాక్షన్స్కి ఏమి డబ్బులు పడవన్నమాట. సో ఫారెక్స్ కార్డ్ అనేది ఈజ్ గుడ్. ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ చాలా చాలా అసలు ఎంత బాగుంటుందంటే ట్రాన్స్పోర్ట్ అక్కడ కొన్ని చోట్లకి మనం లైక్ యూఎస్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బంది. కారు ఉంటేనే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. బట్ వెరాజ్ ఈ దుబాయ్ అయితే మీకు చక్కగా మెట్రో అనమాట. ఇలా వెళ్తే మెట్రో, అలా వెళ్తే మెట్రో. మనకి ఇలా దుబాయ్ ఏదో మాల్కి వెళ్ళామనుకోండి, దాని గేట్ ముందు దింపినట్టు ఉంటుంది అనమాట. సో మెట్రోకి ఎలాగా అంటే కనుక మీరు ఫ్లైట్ దిగుతారు కదా, ఫ్లైట్ దిగంగానే మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రో స్టేషన్కి వెళ్ళి మీరు ఏ హోటల్కి ఎక్కడికి వెళ్ళాలో అక్కడే మెట్రో ఎక్కేయచ్చు. ఈ మెట్రో ఫస్ట్ టైం మీరు ఎక్కే ముందు మీరు ఏం చేయాలంటే మెట్రో కార్డ్ తీసుకోవాలి. అక్కడే మెట్రో కార్డ్ తీసుకుని ఇందులో ఇంత అమౌంట్ అనేది వేసేసుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు అందులోనే కట్ అయిపోతూ ఉంటుంది. ఆ కార్డు మీరు బస్కి వాడచ్చు, ట్రైన్కి కూడా వాడచ్చు.
క్యాబ్స్ కూడా బాగుంటుంది. ఊబర్ అనుకోండి, మీకు ఊబర్ కొంచెం కాస్ట్లీ. అక్కడ కరీమ్ యాప్ అని ఉంటుంది, అందులో మీరు కనుక ఆ క్యాబ్స్ అయితే హాలా ట్యాక్సీస్ అని ఉంటాయి అనమాట. అవైతే మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి ఊబర్ కంటే. అండ్ మీరు జస్ట్ ఇట్లా బయటకు వచ్చేసి మనం ట్యాక్సీ అని ఆపేస్తే ఊరికి తిరుగుతూనే ఉంటాయి అనమాట ట్యాక్సీలు అక్కడ. అలా కూడా మీరు ట్యాక్సీ తీసుకుని వెళ్లాల్సిన చోటుకి వెళ్ళొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే మెట్రో బస్ ఈస్ బెటర్. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం మీరు తీసుకున్న ఈ మెట్రో కానీ బస్సుకి కానీ వాడే కార్డ్ని నోల్ కార్డ్ అంటారనమాట. అది ఇన్ కేస్ క్యాష్ అయిపోయింది అనుకోండి, మీరు ప్రతి స్టేషన్లో కూడా అది యాక్టివేట్ చేయించుకోవచ్చు, మళ్ళీ డబ్బులు యాడ్ చేసుకుని. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ కానీ అది మాట్లాడాలంటే దిగంగానే మీకు ఎయిర్పోర్ట్లోనే సిమ్ కార్డ్స్ ఇస్తారనమాట. 1 day వ్యాలిడిటీ ఉంటుంది. సో మనం ఆ సిమ్ కార్డ్ తీసుకుని మాల్స్లో అది కూడా దాన్ని యాక్టివేట్ చేయించుకోవచ్చు. మీకు కావాల్సినంత అమౌంట్ వేసుకుని దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీరు అక్కడ యూజ్ చేయడానికి మీకు ఫోన్ పనిచేస్తుంది అనమాట. లేదు మాకు ఓకే అంటే కనుక మీరు రోమింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ అదంతా కాస్ట్లీ కాబట్టి ఈరోజు మన దాంట్లో అంతా మనం మాట్లాడుకునేది కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి నేను మీకు ఆ రకంగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి షాపింగ్ ఎక్కడ చేస్తే బెటర్ అంటే నేనంతే వివరంగా ఇప్పుడు చెప్పను. నా కమింగ్ వీడియోస్లో మీరు అన్ని మేము వెళ్ళి చేసినవి అవన్నీ కూడా నేను ఒక ప్లాన్, ఎలా 5 day ప్లాన్ 7 day ప్లాన్ అది మీకు మళ్ళీ నేను వీడియోలో పెడతాను. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే షాపింగ్ అంటే మీకు మాల్స్లో షాపింగ్ బాగుంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్ లైక్ గ్లోబల్ విలేజ్ అని ఉంటుంది, అక్కడ కూడా షాపింగ్ చాలా బాగుంటుంది. మీకు ఏం కావాలి అనే దాన్ని బట్టి మాల్స్లో అనుకోండి, మీకు బట్టలు, షూస్, ఎలక్ట్రానిక్వి అన్నీ ఉంటాయన్నమాట. కరామా సెంటర్ అని ఉంటుంది, ఈ గోల్డ్ సూక్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ప్లేసెస్ టు విజిట్ అనమాట. అవన్నీ నేను మీకు క్లియర్గా నా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. సో మాల్స్ అనగానే ఏ మాల్కి వెళ్తే ఆ మాల్కి షాపింగ్ చేయటం అంటే నో వే అనమాట. కొన్ని మాల్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ సెల్ఫీస్ అండ్ ఫొటోస్ అనేసి మనం చక్కగా ఫోటోలు తీసుకొని వచ్చేయడం తప్పితే అక్కడ ఏమి కొనలేము. మేబీ కొనేవాళ్ళు కూడా ఉండొచ్చేమో. ఇట్స్ అప్ టు యూ గైస్. మీరు కొనాలనుకుంటే ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ప్లీజ్. బట్ కాస్ట్ ఎఫెక్టివ్గా చూడాలంటే ఆ పెద్ద పెద్ద మాల్స్లో అయితే మనం షాపింగ్ చేయలేం, చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట. వేరే మాల్స్ ఉంటాయి లైక్ అవుట్లెట్ మాల్స్, అలాగా అక్కడ షాపింగ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ కొనుక్కోవచ్చు అనమాట. సో మీకు షాపింగ్ చేయాలంటే మాత్రం చూసుకుని మీకు దగ్గరలో ఉన్న మాల్స్లో అది చూసుకోండి. దుబాయ్ మాల్ అయితే మాత్రం చూడడం వరకే చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దుబాయ్ మాల్కి వెళ్ళినప్పుడు మీరు ఎంత నడవాలంటే అంత నడవాలి. సో అందులో మీకు ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే దుబాయ్ మాల్ అని యాప్ ఉంటుంది అనమాట. అది కనుక వేసుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఏ షాప్ ఎక్కడుందన్నది మీరు అందులో చూపిస్తుంది మీకు, ఇలా మ్యాప్స్ లాగా అనమాట. అప్పుడు ఏమైంది, మీరు ప్రతి ఫ్లోరు ప్రతి షాపు చూడాలంటే కూడా మనకు టైం సరిపోదు. సో మీరు పలానా షాప్ చూడాలి అని అనుకున్నారు అనుకోండి, అది లొకేట్ చేసుకుని ఆ షాప్కి వెళ్ళిపోవడం, అది అయిపోగానే ఇంకో షాప్. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అదే బుర్జ్ ఖలీఫా అది చూసేసి మళ్ళీ ఏదో ప్లేస్కి రావాలి. దానికి మేము ఎంతమందిని అడుగుతా వచ్చి ఆ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టిందనమాట. అదే కనుక మనకి యాప్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దుబాయ్ మాల్ వెళ్ళినప్పుడు మాత్రం మీరు కాసేపటికి ఆ దుబాయ్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా టైం సేవింగ్ అనమాట అది మీకు. అండ్ లేడీస్ మేబీ కొంతమంది జెంట్స్ కూడా చాలా మనకి ఎంతో ఇంట్రెస్టింగ్ ఏంటంటే గోల్డ్ షాపింగ్ అని అంటే కనుక చాలా పర్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తా ఉంటారు. బట్ నేను ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్తాను. ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నాది గోల్డ్ వీడియో మళ్ళీ పెడతాను, అందులో నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్లో కనుక మీరు చెక్ చేస్తే లేడీస్కి 40 వరకు 40 grams, జెంట్స్కి అయితే 20 grams అట్లా ఏదో వస్తూ ఉంటుంది. బట్ ప్లీజ్ అది నమ్మకండి. అది అస్సలు అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, అదైతే కాదు. అలా అని కొంతమంది తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది మేము ఈ గోల్డ్స్ తెచ్చుకున్నాము, రింగ్ తెచ్చుకున్నామని. అది కూడా నేను లక్ అనే చెప్తాను. కొంతమంది డబ్బులు పే చేశారు, కొంతమంది చేయలేదు. ఇదంతా కూడా లక్ అనమాట. అదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. సో పక్కా డోంట్ అన్నది ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ అయితే పక్కాగా క్యారీ చేయకూడదు. అది ఏదైనా సరే, చిన్న ముక్క అయినా సరే చాలా పెద్ద డేంజర్, పట్టుకుంటారు. 22 క్యారెట్ అయితే అది చెప్తున్నాను కదా మీ లక్. ఏంటి నా ఎక్స్పీరియన్స్ అది చూడడానికి నా వీడియోలో చూద్దరు కానీ మీరు. ప్రస్తుతానికి నేను అనుకుంటున్నా మీకు అంత గోల్డ్ షాపింగ్ నుంచి మొత్తం ఎలా వెళ్ళాలి, ఏం బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పాను. ఐ హోప్ మీ అందరికీ ఉన్న డౌట్లు క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏమన్నా ఈ వీడియోలో మిస్ అయితే కనుక మీరు నాకు కమెంట్స్లో పెడితే తప్పకుండా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to comment guys. Thanks for watching. Bye bye.